ఏపీలో టీడీపీ రెట్టించిన ఉత్సాహంతో అధికారంలోకి వచ్చింది. కేంద్రంలోనూ పచ్చపార్టీ సత్తా చాటుతోంది. మోదీ మూడోసారి ప్రధాని కావడంలో చంద్రబాబు కింగ్ మేకర్ పాత్ర పోషించారు. ఎన్డీఏ సర్కారు మనుగడ చంద్రబాబు, నితీష్ కుమార్ల మద్దతుపై ఆధారపడి ఉంది. దీంతో ఎన్డీఏ జుట్టు వీరిద్దరి చేతుల్లోకి వచ్చిందని బోలెడు విశ్లేషణలు సాగుతున్నాయి. చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతారని, ఏపీకి భారీ ప్రాజెక్టులు తీసుకువస్తారని ప్రచారం జరుగుతుంది. మరి నిజంగానే బాబుకు అంత సీనుందా? ఆయన పవర్ఫుల్ అయితే కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖలు ఎందుకు దక్కలేదు? గతంలో లోక్సభ స్పీకర్ పదవి సాధించిన టీడీపీ ఈసారి ఆ పోస్టును ఎందుకు పొందలేకపోయింది? ఏపీ, బీహార్లకు ప్రత్యేక హోదాపై మోదీ ఎందుకు గట్టి హామీ ఇవ్వలేకపోతున్నారు? టీడీపీ, జేడీయూ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినప్పటికీ కేంద్ర స్థాయిలో బలహీనంగానే ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయాయి. అసెంబ్లీ పోరులో అవి మళ్లీ గెలవడానికి పొత్తులు కలిసొచ్చాయి. ఆ పొత్తులే వాటి హవాను తగ్గించాయి. టీడీపీకి 16, జేడీయూకు 12 ఎంపీ సీట్లు వచ్చాయి. ఏపీ, బీహార్ విభజన కూడా వీటి సీట్లు తగ్గడానికి కారణం. అందుకే కేంద్రంలో ప్రాధాన్యం ఉన్న మినిస్టర్ పోస్టులు దక్కలేదు. టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడుకి పౌర విమాన శాఖ, మరో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కి సహాయ మంత్రి పదవి కింద గ్రామీణాభివృద్ధి శాఖ దక్కాయి. జేడీయూ ఎంపీలకు కూడా ప్రాధాన్యం లేని శాఖలనే ఇచ్చారు మోదీ. 1999 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో 29 సీట్లు గెలుచుకున్న టీడీపీకి అప్పట్లో కీలకమైన స్పీకర్ పోస్టు దక్కింది. జీఎంసీ బాలయోగి ఆ పదవి చేపట్టారు. ఈసారి ఆ పోస్టు బీజేపీకి రిజర్వ్ అయ్యింది. తాజాగా మాజీ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లాకే మళ్లీ కట్టబెట్టే అవకాశాలున్నాయి. వాజ్పేయి హయాంలో కీలకమైన రైల్వే శాఖ నిర్వహించిన నితీష్ కూడా ఈసారి బలం తగ్గడంతో మోదీ ముందు పెద్ద డిమాండ్లు పెట్టలేకపోయారు. వాజ్పేయి హయాంలో టీడీపీ, జేడీయూ ఓ వెలుగు వెలిగాయి. 1999 ఎన్నికల్లో బీజేపీకి 182 సీట్లు మాత్రమే రావడంతో మిత్రపక్షాల మద్దతు ప్రాణవాయువులా మారి అవి చెప్పినట్లు వినాల్సి వచ్చింది. తాజా ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గినా వాజ్పేయి నాటి పరిస్థితి కంటే కాస్త మెరుగే. ఒట్టి చేత్తో 240 సీట్లు సాధించి ఎన్డీఏ లీడర్గా పెత్తనం నిలబెట్టుకుంది. టీడీపీ, జేడీయూ ఇతర మిత్రపక్షాల సీట్లు తగ్గడంతో వాజ్పేయి టైంలో మాదిరి ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో అని భయపడాల్సిన పరిస్థితి పోయింది. బాబు, నితీష్లలో ఎవరైనా హ్యాండ్ ఇస్తే ఇండిపెండెంట్లను, తటస్థ పార్టీలను, వీలైతే ఇండియా కూటమిలోన చిన్న చిన్న పార్టీలను సాయం కోరి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే అవకాశాలున్నాయి. చంద్రబాబు, నితీష్ వయసు కూడా వాళ్లకు మైనస్ పాయింట్గా మారింది. నితీష్కు అనారోగ్య సమస్యలున్నాయి. వీళ్ళిద్దరూ మోదీ ప్రభుత్వాన్ని సంక్షోభంలో నెట్టేంత తీవ్ర నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో లేరు. దీనికి తోడు సొంత పార్టీలను బలోపేతం చేసుకొని వారసులకు పెత్తనం అందించాల్సిన అవసరం ఉంది. ఏపీలో జనసేన, బీజేపీ బలపడుతున్నాయి. వైసీపీకి సీట్లు తగ్గినా ఓట్లలో టీడీపీతో గట్టిగా పోటీ పడుతుంది. నితీష్ కూడా బీహార్లో ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆర్జేడీ 22% ఓట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, నితీష్లు ప్రత్యేక హోదా, కీలక మినిస్ట్రీలు అడిగే పరిస్థితిలో లేకపోయింది. చంద్రబాబు, నితీష్లు ఇప్పటికిప్పుడు ఎన్డీఏ గూటి నుంచి బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. చంద్రబాబు ఏపీ వరకు కాంగ్రెస్కు దూరంగా ఉన్నారు. రాష్ట్ర విభజన కాంగ్రెసే కారణమని ఏపీ ప్రజలు ఆ పార్టీని ఇప్పటికీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నితీష్ నిలకడలేని మనిషి అయినా ప్రస్తుతం కాంగ్రెస్ వైపు చూసే పరిస్థితి కనిపించడం లేదు. బీహార్లో కాంగ్రెస్ బలహీనంగా ఉండడమే, తన గద్దె బీజేపీ మద్దతుపైన ఆధారపడి ఉండడం దీనికి కారణం. బాబు, నితీష్ ఎన్డీఏ నుంచి బయటకొచ్చి ఇండియా కూటమికి మద్దతిస్తారని ఎన్నికల ఫలితాలు రాగానే ఊహాగానాలు వెలువెత్తాయి. తాము అలాంటి నిర్ణయం తీసుకునే ప్రసక్తే లేదని ఇద్దరు తేల్చి చెప్పారు. రాజకీయాల్లో మాట మీద నిలబడడం అరుదే అయినా బాబు ఎంపీల నెంబర్, ఏపీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే ఎన్డీఏ నుంచి బయటకొచ్చే సూచనలు కనిపించడం లేదు. కనీసం 2 ఏళ్ల వరకు టీడీపీ, జేడీయూలు మోదీకే జై కొడతాయని రాజకీయ విశ్లేషకుల అంచనా.